బాగున్నారా? బాగున్నామండి. మరి వర్షాలు పడడం లేదు, నల్లగిట్టిన సాగరం బాగు చేయలేదు, రైతులకి నీరు అందుబాటులో లేదు. 2-3 సంవత్సరాలు అవుతుందండి మాకు వరి లేదు. వరి వేసుకుని పండించుకుంటాం, మరి పత్తి వేసి అమ్మేసి మళ్ళీ దాని కొనుక్కోవడం బియ్యం కొనుక్కోవడం ఇబ్బంది కదా. బోర్లు పడతాయో మానేస్తాయో కానీ ఆ బోర్ల సంగతి మాకు తెలియదండి. ఒక 100 అడుగులు కొడుతున్నారు, పొలపు అయిపోయింది, పిలపు అయిపోయింది అంట. మేము వచ్చిన తర్వాత మాకు లంచం ఇవ్వాలి ఎంతో కొంత. మాకు ఏదో కోడి ఒకటి అంత పెద్ద కోడి ఈ కొనేసి ఇవ్వాలి, మేట ఇవ్వలేము, పేదవాళ్ళము, అది పేద బతుకు జీవిస్తున్నాము. బోరు పడితే మాత్రం మొత్తం పైరే పండిస్తారు. పత్తి పంటతోనే మా బతుకు అయిపోతుంది. మన పేదవాడు కష్టపడితేనే పెద్ద ఇంటి బాగుంటాడు. మాకు పత్తి వల్లే బతుకు. పత్తి పండితేనే, పత్తి పండకపోతే అది కూడా లేదు, అప్పులు అయిపోవడమే. దానిలు కొనుక్కోవాలి, ఈ చిన్న చిన్న కూరలు లాంటివి కొనుక్కోవాలంటే మాకు డబ్బులు ఎలాగొస్తాయి? మేము బయటకు వెళ్ళిన అవసరం ఉండదు కదా. ఒక్క పత్తి పంటతోనే మా బతుకు అయిపోతుంది. బియ్యం గానీ ఏం గానీ బయట దేశాలకు కొన్ని లక్షల టన్నులు పోతుంది, అది ఎవరికి తెలియదు. ఇంకా ఇసొంటోళ్ళు తగ్గిపోతే ఇంకా మన ఇండియాలో గిట ముఖ్యంగా ఇది ఆహారం అనేది దొరకకుండా అయిపోతుంది. ఇంకా నిరాశ ఇలాంటి పత్తి వేసుకొని ఇంకా ఆహారాన్ని కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారండి. మాకు తయారు చేసి ఇస్తే సమస్య బాగా ఉంది. మీరు పెద్దలు జడర్ కాలనీ గ్రామంలో మీరు ఒక ఇది గుర్తించి మీరు పెద్ద మనసు చేసుకోవాలి, అంతేగాని మీరు పెద్ద మనసు చేసుకున్నారనుకో పంటలు అంటే రైతు పంట పండిస్తే మనకి పని లేక అందరూ వలస వెళ్ళిపోతున్నారు. మరి ఇలాగే పని లేకపోతే మరి ఏంటి చేస్తారండి? మరి దేశాలు అంటే వెళ్ళిపోవడము. ఎందుకంటే వ్యవసాయంలో సాయం ఉంది, అసలు సాయాన్ని ఎవరైనా మానుకోవద్దు. అగ్రికల్చర్ అంటే కల్చర్, అలాంటి కల్చర్ లో మనం అసలు వదులుకోవద్దు. వ్యవసాయాన్ని అనేది మానొద్దు. ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలి, ఇంకా ముందుకు రావాలి యువత గిట. ఎందుకంటే చదువుతో పాటు వ్యవసాయం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము జరడ్ కాలనీ అనే ఒక గ్రామం వచ్చాం. ఇక్కడ రైతన్నని అయితే కలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ రైతన్న గురించి తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక చిన్న పాట. శిశేంద్రే ఓ పాట అందుకోగా. అరే రైతంటే కష్టజీవి కాదు, రైతంటే కష్టజీవి కాదు, అరే రైతంటే మన కడుపు నింపేవాడురా. రైతును చిన్న చూపు చూడకు, అరే రైతును చిన్న చూపు చూడకు, చిన్న చూపు చూసినావంటే మన కడుపుకే చిల్లు పడురా. తొడగొట్టి చెబుతున్నారు, తొడగొట్టి చెబుతున్నా, రైతే రాజురా. అరే మీసం తిప్పి చెబుతున్నా, మీసం తిప్పి చెబుతున్నా, రైతే మన కండరా. అరే పెద్దలను ఎదిరించడం మా లక్ష్యం కాదు, అరే ప్రభుత్వాలను ఎదిరించడం మా లక్ష్యం కాదు, మా లక్ష్యం ఒకటేరా, రైతునే ప్రోత్సహించడం. మా లక్ష్యం ఒకటేరా, రైతునే ప్రోత్సహించడం. అరే అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచించండి. రైతన్నను నడిపిద్దాం, రైతన్నకు అండగా ఉందాం. జై హింద్, జై కిసాన్, జై జవాన్. సరే రైతన్న దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. పండి పండి. తమ్ముడు ఏంటి బాగున్నారా? బాగున్నారా? బాగున్నావా? తగ్గిందా? బాగాలేదా? వద్దేనా మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నాడా నాన్న? ఉన్నాడు లోపల. ఏమండి ఉన్నారా? ఉన్నామండి. బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడ మీ పొలం? ఎక్కడ? ఇక్కడేనా? ఓకే. ఎన్ని సెంట్లు? ఎకరం ఎకరం. ఓకే ఓకే సరే రండి వెళ్దామా? రండి. చెప్పులు ఏదండి పొలం ఎటు? అదట అన్నది చిన్న. ఇదేనా మీ పొలం? ఇదేనా మా పొలము. ఏంటి ఏడు పత్తే ఇది? పత్తేనయ్యా. అంటే వరి లేదా? వరి వేయలేం లేదు, ఎందుకంటే మరి వర్షాలు పడడం లేదు సకలంగా. తర్వాత మాకు నల్లగిట్టిన సాగరం నుంచి నీరు రావడం లేదు, అందుకు పైరు పంట వేసుకున్నాము. అదే మరి వరి అంటే పండడం లేదు ఇక్కడ. వాటర్ ప్రాబ్లం బాగుంది ఇక్కడ. వాటర్ ప్రాబ్లం బాగానే ఉంది. అంటే వాటర్ ప్రాబ్లం దేని వల్ల, అసలు దేని వల్ల ఉంటుంది? నల్లగిట్టిన సాగరం నుంచి అది కాలువ బాగు చేయలేదు, నల్లగిట్టిన సాగరం బాగు చేయలేదు, రైతులకి నీరు అందుబాటులో లేదు.
ఆ, అందుకు నీరు అందుబాటులో లేక వ్యవసాయం ఇక్కడ చేయలేకపోతున్నాం రైతులు. అందుకు కొన్ని పైరు పంట నేర్చుకొని ఇది అమ్మ చూపుకొని దీని తర్వాత దీనితో మేము రైస్ కొనుక్కొని జీవితం మానేసి ఈ పైరు పంట వేసుకొని జీవిస్తున్నామండి. ఓకే ఓకే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే పత్తి నేలను పాడు చేసేది అది అంటున్నారు, దానికి ఏమన్నా? దానికి నేలని పాడు చేసింది అంటే దానికి ప్రకృతి వ్యవసాయం చేయగల మెడిసిన్ ఒకటి ఉంది అనేసి తెలిసింది మాకు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అంటే సేంద్రియ ఎరువులు. ఓకే ఓకే. అంటే నేల పాడవకుండా ఈ గడ్డి మందు అనేసి అది ఉంటది, అది వాడకుండా ఈ సేంద్రియ ఎరువులు ఈ ఆకులు తెచ్చి అవి డ్రమ్ముల్లో మురగేసి అది ఓరేసుకొని ఇలాగా పేరు చేసి జీవిస్తున్నాం. ఓకే ఓకే. సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నారు మంచిగా అయితే. ఓకే, ప్రకృతిని కాపాడుతున్నారు ఎలా అయితే. అయితే మొత్తానికి ఏమవుతుందంటే మీరు వరి ఏడేయలేదా లేకపోతే పత్తి అట్ట వేస్తారు వరి? అయితే దాన్ని ఇప్పటికి 2-3 సంవత్సరాలు అవుతుందండి మాకు వరి లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలోని వరి లేదు, ఈ ఏరియాలో ఈ ఏరియాలో లేదు వరి. అవి వరి లేక ఈ పత్తి వేసుకొని పత్తి అమ్ముకోవడము, బియ్యాలు కొనుక్కోవడము, తినడము. ఓకే ఓకే. మరి వరి వేయడానికి ఏం అవకాశం లేదా? ఏం అవకాశం వేయడానికి అవకాశాలు లేవండి ఇక్కడ. ఈ పైరు పంట వేసుకోవడము మాకు నెలకి కట్టడం అవుతే మాకు వరి పండినట్టే. అటు నుండి నీరు వస్తే మేము వరి పంట పండిస్తాము, లేకపోతే మరి లేదు. మీరు సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల నేలకు కానీ ప్రకృతికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా పండించడం వల్ల మనకు మంచిది, ప్రకృతి గిట్ట మంచిది. ఇప్పుడు మీరు పత్తి వేసారు కదా, వచ్చేడైనా వాటర్ వచ్చినా ఏమన్నా అవకాశం ఉంటే ఒరేసి పండించాలి. అదే ఒక ఎలా అంటే వచ్చినట్టయితే ఒరే వేసుకుని పండించుకుంటాం. మరి పత్తి వేసి అమ్మేసి మళ్ళీ దాని కొనుక్కోవడం, బియ్యం కొనుక్కోవడం ఇబ్బంది కదా. అదే ఒరే వేసుకుంటే మాకు ఇబ్బందులు పోతాయి కదా. మరి ఇక్కడ బోర్లు ఏమన్నా పడాయా? బోర్లేట్ లేవు, బోర్లేట్ లేవు. నల్ల సాగరం వస్తే మాకు నీరు వస్తే దాన్ని బట్టి మేము పండించుకుంటాం వరి, అంతేగాని మరి బోర్లు ఏట్ లేవు. బోర్లు ఏట్ లేవు. ఏంటండి మీరు వచ్చిన తర్వాత ఇలాంటి పైరు వ్యవసాయం పత్తి మాకు కూడా కనిపించదు. అంటే బోర్లు ఉంటే మనకి బోర్లు ఉంటాయి, ఒరే కనిపిస్తుంది మీకు. ఏడు చూసినా ఒరే పత్తి కనిపిస్తుంది. వ్యవసాయం వేయడం మానేస్తాం, ఒరే పప్పు ధాన్యాలు మేడము పెసర శనగ వేస్తాం. ఇలాంటివి వేసుకుంటాం. ఓకే ఓకే. అసలు ఈ బోర్లు ఏం పడట్లేదు అసలు ఇక్కడ? బోర్లు పడతాయో మానేస్తాయో కానీ ఆ బోర్ల సంగతి మాకు తెలియదండి. ఎందుకంటే కొంత ఒక 100 అడుగులు కొడుతున్నారు, పొలపు అయిపోయింది, పిలపు అయిపోయింది అంటున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము వచ్చిన తర్వాత మాకు లంచం ఇవ్వాలి ఎంతో కొంత, తర్వాత మాకు ఏదో కోడి ఒకటి అంత పెద్ద కోడి ఈ కొనేసి ఇవ్వాలి అనేసి అంటున్నారు. మేము కోళ్ళు ఇవ్వలేము, మేట ఇవ్వలేము, పేదవాళ్ళము, అది పేద బతుకు జీవిస్తున్నాము అనేసి మేము మేట ఇవ్వకపోతే అది ఇలా చేద్దాం అనేసి కొలపు అయిపోయింది అనేసి అంటున్నారా, లేకపోతే అది ఎంత వాస్తవమో ఎంత నిజమో ఎంత అబద్ధమో మరి మాకు తెలియదు. అదే అదే. ఒకవేళ బోరు పడితే మాత్రం మొత్తం పైరే పండిస్తారు, పైరే పండించి చక్కగా జీవిస్తాము. చక్కగా మంచి పండ్లు ఊరి పండించి ఊరి కోత కోసిన తర్వాత పప్పు ధాన్యాలు మినుము కానీ పత్ర కానీ శనగ కానీ పండించుకుంటాం. అదే అదే. సూపర్ సార్. మీరు ఇలాగే ప్రకృతిని అదే ఎరువులు ఏం వాడకుండా, ఆ కెమికల్స్ ఎలాంటివి వాడకుండా చక్కగా మీరు ప్రకృతి పరంగా వ్యవసాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ పత్తి విత్తనాలు ఎంతైనా మ్యాక్సిమం మీకు ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఎంత అయింది మీకు ప్యాకెట్? ప్యాకెట్ 1000 రూపాయలు అండి. 1000 రూపాయలు అయింది ప్యాకెట్. అయితే మీరు చక్కగా ఇది పండిస్తున్నారు కాబట్టి వచ్చేడు కూడా మీరు పెద్ద మనసు చేసుకొని మ్యాక్సిమం వాటర్ వచ్చే మ్యాక్సిమం ఈ వీడియో చూసి ఎవరైనా కొంచెం ప్రభుత్వం వచ్చి మీకు బోర్ లేదు వేసినా కానీ మీరు అప్పటి నుంచి కొంచెం పైరు కూడా పండించండి. ఒకేడు పత్తి చేయండి, ఒకేడు ఓరేయండి. లేకపోతే మీకు ఎలా అంటే మీకు ఎలాగో బయట కొనుక్కుంటున్నా అంటున్నారు, అలా కొనుక్కోకుండా కొంచెం వ్యవసాయం కూడా చేశారనుకో, అదే వ్యవసాయం కూడా కొంచెం చేసి మీరు కూడా ఉంచుకుంటే 10 మందికి కూడా ఆహారం దొరుకుద్ది. సరే సార్, మీరు మంచిగా ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు ఈ పత్తి విత్తనాలకి ఎంత అయిందో ఆ మనీ అయితే మేము పే చేస్తాము. మీరు కొంచెం అందరూ పెద్ద మనసు చేసుకొని వరి కూడా పండించండి. అలాగే చిరుధాన్యాలు అంటారు కదా, ఈ పప్పులు, ఉప్పులు, నువ్వులు ఇలాంటివి కూడా పండించండి. అలాగే మీరు పండిస్తూ 10 మందికి ఆదర్శంగా ఉండండి. అదే 10 మందిని మీరు బాగుంటేనే
కష్టపడి జీవి బాగుంటేనే ఎవరైనా బాగుండేది. వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. వాళ్ళు చెడిపోవాలి, మనం చెడిపోవాలి అనేది కాదు. మన పేదవాడు కష్టపడితేనే పెద్ద ఇంటి బాగుంటాడు. ఎందుకంటే మన నుంచి ఆడికి వెళ్తుంది ప్రతి ఒక్క దినుసు, ప్రతి ఒక్క మనం పండించే వస్తువు మన నుంచి ఆడికి వెళ్తుంది కాబట్టి ఆడు బాగుపడతారు మనం పండించే పంటని తినేసి. అదే మాక్సిమం నీరు వచ్చినట్టయితే అందరూ వరే వేస్తారు. నీరు వచ్చినట్టయితే అందరూ మెట్టు అయ్యలేకపోయినా మెట్టు పత్తి వేసుకున్నా నీరు వచ్చే అవకాశం ఉన్న పొలాలు మొత్తం వరి వేసేస్తారు మా ఈ పొద్దున. అప్పుడు వరి పండించే సెలగు వేసుకుంటాను. వరి పండించిన నీరు వచ్చినప్పుడు నీరు వచ్చి శనగ పండిద్ది, సోడి పండిద్ది, అన్ని పండుతాయండి. నీరు ఉండాలి. నీరుంటే వరి వేసుకోవడానికి అవకాశం ఉంటది. మరి నీరు లేనప్పుడు వరి వేసుకోవడానికి ఇంకేం ప్రాబ్లం కదా. మేము చేయలేకపోతున్నాము. ఒక్క పత్తి పంటతోనే మా బతుకు అయిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ఏంటంటే నీరు, వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. ప్రాబ్లం వల్ల వరి లేకపోతే ధాన్యం కోసేసిన తర్వాత సెలగ వేసుకుంటారు. సెలగ, ఇది సోడి, మినుములు, పెసలు వేసుకుంటారు. కానీ నీరు లేక ఈ పత్తి అయిపోతుంది. ఇప్పటికి 15-20 సంవత్సరాలు అవుతుంది ఈ పత్తి పండించే బతుకుతున్నామండి. పత్తే పండిస్తున్నారు. ఈ యొక్క జరడ కానీ మొత్తం పత్తే, ధాన్యం అనేది ఏమి లేదండి, కొనుక్కొని తినడమేనండి. మొత్తం మీద నీటి సమస్య బాగా ఉంది. మీరు పెద్దలు జడర్ కాలనీ గ్రామంలో మీరు ఒక ఇది గుర్తించి ఈ సమస్యను ఏదో ప్రాజెక్టు వల్లనన్నా ఏదన్నా కాలువలు తీయడం వల్లనన్నా ఇక్కడ నీటి వచ్చేటట్టు మీరు పెద్దలు గ్రహించి ఇది ఒకటి మీ మనవి దాకా రావాలి. అంటే మిమ్మల్ని ఏదో వాళ్ళు బెదిరించినట్టు లేకపోతే ఏదో ఎదిరించినట్టు అలా కాదు. మీరు పెద్ద మనసు చేసుకోవాలి. అంతేగాని మీరు పెద్ద మనసు చేసుకున్నారనుకో పంటలు అంటే రైతు పంట పండిస్తే మనకి అనేక రకాల పంటలన్నీ పండుతాయి. అంతేగాని మిమ్మల్ని ఏదో ప్రశ్నించటం అదేం కాదు. మీరు రైతుని బాగా చూసుకుంటేనే రైతు అన్నవాడు కష్టపడతాడు. రైతుని ప్రోత్సహిస్తేనే ఇంకా మిగతా పంటలు వేసి అని చేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా ఒక కృషిగా ఉంటుంది. మీరు ఏది వాళ్ళకి అందించకపోతే వాళ్ళు ఏమంటే ఇంకా నిరాశ ఇలాంటి పత్తి వేసుకొని ఇంకా ఆహారాన్ని కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారంట. ఇప్పుడు ఈ పత్తి పండిన వరకు మేము ఖాళీగా ఉండడమేనండి. ఆ పత్తి పండితే పత్తి ఏరుకోవడం మళ్ళీ ఖాళీ. మరి వరి ఇలాంటి ఉంది కదా, కోసుకోవడాలు, మోసుకోవడాలు, కొప్పెట్టుకోవడాలు ఉంటాయి. మరి అదేమి లేదు. మళ్ళీ ఏదో మినుములో లేకపోతే సెలవులో ఏవో వేసుకుంటే మాకు కూడా పని దొరుకుతుంది కదా. మరి మాకు ఈ పత్తి ఏరిసిన తర్వాత మేము ఖాళీగా ఉండి మేము పనులు దొరకవు. ఉపాధి పని వస్తే ఉపాధి పని చేసుకోవడము, లేకపోతే లేదు. ఇంత తప్ప మరి ఇంకా వేరే పని లేక ఇప్పుడు ఈ పని లేక అందరూ వలస వెళ్ళిపోతున్నారు. మరి ఇలాగే పని లేకపోతే మరి ఏంటి చేస్తారండి? మరి దేశీయులు అంటే వెళ్ళిపోవడము, చేత అయిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, కూర్చోడము, చేత అంటే వెళ్ళిపోతారు. మరి మామూలుగా వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం, వాళ్ళు ఉపాధి పని వస్తే ఉపాధి పనికి వెళ్ళి రావడం అంతే. దాన్ని బట్టి ఇంక ఇంటికి రేటు గడుస్తుందండి. చెప్పండి ఎంత కొనుక్కొని తింటాం మనం చెప్పండి. పిల్లలకి గవర్నమెంట్ సబ్బులు ఇవాళ కొనాలి కదండి. అలాంటి ఇబ్బంది అనమాట మాకు. పత్తి వల్లే బతుకు. పత్తి పండితేనే, పత్తి పండకపోతే అది కూడా లేదు, అప్పులు అయిపోవడమే. ఈ వర్షాలు అయినప్పుడు మరి మొత్తుపులు ఈవేళ మరి ఇంకేటి మాకు మిగిలితే చెప్పండి. దానిలు కొనుక్కోవాలి, ఈ చిన్న చిన్న కూరలు లాంటి కొనుక్కోవాలంటే మాకు డబ్బులు ఎలాగొస్తాయి? ఈ పత్తి వల్లే మాకు. అమ్మా ఇప్పుడు మీరు మొత్తం పంట వేస్తే ఇప్పుడు ఎంత లాభం ఉంటుంది, ఎంత పెట్టుబడి పెడతారు మీరు? మరి పిక్కలు 1000 రూపాయలండి ఒక పత్తి ప్యాకెట్టు. మరి గడ్డి మందులు కొనుక్కుంటాం. మరి పేరు చేయడానికి మందు ఉండాలి కదా, అది కొనుక్కుంటాం. మాకు పోనీ అరెకరా ఇలాగుంటే అందులోన మరి మొత్తుపులు తీసేగానే ఒక 20,000కి వచ్చింది అనుకో, మొత్తుపులు తీసేస్తాం. మరి గుండలు ఇలాంటివి వేయాలి కదా, వేయకపోతే మరి పత్తి అదినికి గుండలు వేస్తేనే పత్తి వస్తుంది, బాగా అవుతుంది. అదినికి ఎరువులు వేయకపోతే మరి రాదు కదా పంట. దాన్ని బట్టి మరి మాకు ఒక 20,000 వచ్చినంత అందులోన మాకు మిగిలింది ఒక 5,000 ఎంత మిగులుతుంది అంత 5,000. ఇంక మళ్ళీ అల్లనే మీరు బయట కొనుక్కొని తినడు, ఇవన్నీ సమస్యలే. అన్ని సమస్యలే. నీరు లేకే మాకు ఈ పత్తిలు వేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు అనమాట. నీరుంటే అంత ప్రాబ్లం ఉండదు. నీరుంటే ఏం ప్రాబ్లం ఉండదు. వరేసుకుంటే మాకు ఈ దానిలు కొనుక్కోవడం ఏటి ఇబ్బంది ఉండదు కదా. అవునవును. నీరు వస్తే మేము బయటకి
వెళ్ళిన అవసరం ఉండదు కదా, అదేదో ఇంటికాడ చేసుకొని ఇంటి దగ్గర ఉంటాం కదా, బయటికి వెళ్ళిన అవసరం ఉండదు. ఇప్పుడు వలస వెళ్తాను అనుకో, ఈ పని లేక అయిపోయి ఇది పెద్దదైనంత వరకు మరి ఖాళీగా ఎందుకని వలస వెళ్ళిపోవడం. మరి అదేదో వరిగాని ఉంటే వరి వచ్చింది దమ్ పట్టాలా, ఉడిపించుకోవాలా, అది పండించాలా, దానికి పార పని చేపించాలా, దానికి దమ్ ఎట్టించాలా, అన్ని పనులు ఉంటాయి కాబట్టి మరి ఏటి వెళ్ళము, ఇంటి దగ్గర ఉంటాము. అదేది లేకుంటే మేము వలస వెళ్ళిపోతాము. ప్రభుత్వం వారికి మనము ఏమి అనడం లేదు, ప్రభుత్వంతో మనము పోరాడడం లేదు, ప్రభుత్వంతో మనము వ్యతిరేకం మాట్లాడడం లేదు. మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం ప్రభుత్వానికి. అదే మీరు నీరు వస్తే చక్కగా ఇంకా వ్యవసాయం పండించుకుంటాము. మీకు కూడా కొంచెం అండగా ఉంటది, సహకారంగా వాళ్ళ సహకారం ప్రభుత్వం మాకు సహకరించిందని మేము సంతోషపడతాము, పంటలు పండించుకుంటాము. అది చిన్నపక్క పంచాయతీ చేతంపేట మండలము. ఇది ఇంతకు ముందు శ్రీకాకుళం జిల్లా ఉండేది, ఇప్పుడు మాన్యం జిల్లా పార్తీపురం పెట్టేశారు. మాకు నలికృష్ణ సాగరం అని ఒకటి ఉంది, అది ఎవరు గుర్తించడం లేదు. ప్రభుత్వం వారు గుర్తించి దయచేసి మాకు ఆ రిజర్వాయర్ గనక తయారు చేసి ఇస్తే ఇక్కడ ప్రభుత్వానికి మేము అడగట్లేదు, మాకు నీరు వచ్చేస్తే అంతే చాలండి. 40,000 మంది కుటుంబాలు ఇక్కడ జీవనాధారము పొందుతాయి. నల్లగిట్టిన సాగరం రిజర్వాయర్ మంచి వాటర్ వస్తే మీరు ఇంకా ఏదైనా చక్కగా పండించగలరు, ఏదైనా చేయగలరు. చూశారు కదా, ఇక్కడ వాటర్ సమస్య ముఖ్యంగా బాగా ఉంది. మీరు యూట్యూబర్లు ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా వీళ్ళ ఊరిని గ్రహించి వీళ్ళకి అండగా ఉండి ఈ నీటి సమస్యను మీరు పరిష్కారం చేస్తే వీళ్ళు వ్యవసాయం చేయడానికి ఇంకా ముందుకు వస్తారు, ఇంకా ప్రోత్సాహం ఉంటుంది, ఇంకా మంచి మంచి పంటలు కానీ వరి కానీ అన్ని కానీ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేసేది తక్కువ అయిపోతుంది, తినేవాళ్ళు ఎక్కువ అయిపోతారు. కాబట్టి మనకు రాబోయే రోజుల్లో వ్యవసాయం తక్కువ అయినప్పుడు మనకు ఆహారం దొరకదు. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి వరి అనేది ఇప్పుడు బియ్యం కానీ ఏం కానీ బయట దేశాలకు కొన్ని లక్షల టన్నులు పోతుంది, అది ఎవరికి తెలియదు. ఇంకా ఇసొంటోళ్ళు తగ్గిపోతే ఇంకా మన ఇండియాలో గిట ముఖ్యంగా ఇది ఆహారం అనేది దొరకకుండా అయిపోతుంది, తినడానికి తిండి అస్సలు ఉండదు, చాలా ఇబ్బందులు పడతాం. అందుకోసం మీరు చూసేవాళ్ళు కానీ ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరైనా పెద్దలు కానీ ముఖ్యంగా ఈ వాటర్ సమస్యను అయితే పరిష్కారం చేయండి. వాళ్ళు కూడా ఒక అండగా ఉంటుంది, మీరు కూడా అలాగే కొంచెం వాళ్ళని ప్రోత్సహించాలి. రైతుని ప్రోత్సహిస్తేనే మనకి ఏదైనా, వాళ్ళు కూడా కష్టజీవులు కాబట్టి కష్టపడి వాళ్ళు ఏదో మేము పని మానేసి అటు వెళ్తాం అని చెప్పట్లేదు. ఏదైనా మేము ఉంటాం, మాకు సహకరిస్తే మీరు వాటర్ కానీ ఇంకా ఏదైనా కానీ ఈ రైతుకి ఏది వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఏది కానీ మనకు కల్పిస్తే ఇంకా మేము ముందుకు వెళ్తామని మీరు చెబుతున్నారు. అంతే, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసి మీకు అండగా ఉంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అదే ధైర్యంగా ఉండండి, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. పత్తే కాదు, ఖచ్చితంగా తర్వాత కొన్ని రోజులైనా ఇది అయిపోయిన తర్వాత వ్యవసాయం వరి కూడా పండించండి, వరితో పాటు చిరుధాన్యాలు అంటున్నాం కదా, అలాంటివి కూడా పండించండి. మీరు ఏదైతే సేంద్రియ పద్ధతిలో ఈ వ్యవసాయాన్ని చేస్తున్నారో సేమ్ అలాగే చేస్తూ ఉండండి. కొంచెం కెమికల్స్ని వాటిని కూడా తగ్గించండి, అంటే భూమి యొక్క సారవంతం అనేది తగ్గిపోద్ది. దాన్ని తగ్గడం వల్ల ఏమంటే మనకు కొంచెం పంటలు పండడం కానీ అది కానీ కొంచెం తగ్గుద్ది. మీరు కూడా కొంచెం ఏదైనా తెలియపోయింది దానికి భూమి యొక్క విత్తనాల గురించి ఏదైనా మనకి ఇక్కడ అగ్రికల్చర్స్ వీళ్ళు ఉంటారు కదా ఉద్యోగస్తులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కనుక్కోండి ఏ భూమిలో ఏది వేస్తే ఎలా ఉంటుంది, ఏ విత్తనం వేస్తుంటుంది, ఈ మన చుట్టుపక్కల ఈ నేల ఉంది కదా ఈ నేలలో ఎలాంటి విత్తనం వేస్తే ఏది బాగా పండుద్ది అని కూడా కొంచెం తెలుసుకోండి. మీరు కూడా ఒక అవగాహన తెచ్చుకోండి. ఒక్కొక్కసారి వాళ్ళు రారు, ఒక్కొక్కసారి మీరు పెద్ద మనసు చేసుకుని మీరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఒకసారి ఏంటో అని అడగండి. ప్రస్తుతానికైతే మీకు ఈ పత్తి గింజలకి ఎంత అయిందో 1000 అంటున్నారు కదా, ఆ 1000 అయితే నేను ఇస్తాము, మీరు తీసుకోండి కాదనకుండా. మీరు ఇలాగే కష్టపడుతూ ఇలాగే 10 మందికి అన్నం పెడుతూ ముందుకెళ్ళండి. అలాగే ఈ పత్తే కాదు, పత్తితో పాటు ఇంకేదైనా ఈ తర్వాత అయినా ఎప్పుడైనా కానీ వ్యవసాయం కూడా చేయండి, అదే వరి పండించండి. సరేనండి నరేష్. లెక్క పెట్టుకోండి. సరిపోయారండి. మీరు ఇలాగే చేస్తూ ఉండండి, 10 మందికి ఆదర్శంగా ఉండండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు. మీరు చదువుకున్న కుర్రోళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, ఏదని చేయండి.
కష్టపడిన దాంతోపాటు ఈ వ్యవసాయం కూడా చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే చదువుకుంటాం అని చెప్పి అది చెప్పి వెళ్ళిపోయి చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడే ఉండిపోయి వ్యవసాయం మానేస్తున్నారు. ఏదైనా భూమి ఉందనుకోండి, ఆ భూమిని అమ్మేసుకుంటున్నారు. భూమిని అమ్మేసుకొని ఏదో ఫ్లాట్ డాబాలని డాబా ఎచ్చుకెళ్ళామనుకో తర్వాత మనకి ఏమి ఉండదు. ఆ డాబా కట్టుకో కాదంటలేదు, మరీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ కట్టేవద్దు. ఇప్పుడు నీ దగ్గర ఒక 4 ఎకరాలు 2 ఎకరాలు ఉందనుకో, 1 ఎకరంలో కట్టుకో, ఇంకో ఎకరం వ్యవసాయం చేసుకో. అలాంటివి ఇంకా మీ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకు కూడా మీరు ఇలాగే చెప్పండి. ఎవరైనా వ్యవసాయం అనేది మానొద్దు, ఎందుకంటే వ్యవసాయంలో సాయం ఉంది. అసలు సాయాన్ని ఎవరైనా మానుకోవద్దు. అగ్రికల్చర్ అంటే కల్చరు, అలాంటి కల్చర్లో మనం అసలు వదులుకోవద్దు. వ్యవసాయాన్ని అనేది మానొద్దు. ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయాలి, ఇంకా ముందుకు రావాలి యువత గిట. ఎందుకంటే చదువుతో పాటు వ్యవసాయం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. అందుకోసం మీ అందరికీ దయచేసి వ్యవసాయాన్ని మానొద్దని కోరుకుంటున్నాం. అది అలాగే మన రైతుకు కూడా ఇంకో కానుక ఉంది, ఇంకో చిన్న కానుక. మీరు కూడా తీసుకుని ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీరు చెప్పండి, కళ్ళు తెరవండి, పట్టుకోండి. అది కూడా మీ సర్ప్రైజ్. కళ్ళు తెరవండి. చూశారు కదా, మీకు కింద పెట్టండి. బరువు ఎంతసేపు మోస్తారు, ఇప్పటికే చాలా బరువులు మోసి కష్టపడుతున్నారు మీరు. చూశారు కదా, మీకు ఈ యొక్క రోజువారీ ఉంటాయి కదా సదుపాయాలు, రోజువారీ నిత్యావసర సరుకులు మీరు ఇలాగే వాడుకోండి. మీకు ఒక చిన్న కానుకగా, మీరు ఎందుకంటే ఇలా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి, మీరు గత 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేయట్లేదు అంటున్నారు. కొంచెం ఈ వాటర్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతాను. వచ్చినాక మీరు ఖచ్చితంగా వ్యవసాయం వరి కూడా పండించండి. వరి ఒకటే కాదు, చిరుధాన్యాలు కానీ ఇలాంటివి కానీ మీకు ఏదవుతాయి, నువ్వులు పెసలు అంటున్నారు, ఇవన్నీ ఏదైనా ఆవాలు ఇవి ఉంటాయి కదా, మన చుట్టుపక్కల ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ పండిస్తూ ఉండండి. ఇలాగే మీరు అందరికీ ఆదర్శంగా ఉండండి. ఫ్రెండ్స్ చూశారు కదా, మేము రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని మా వంతుగా మేము వాళ్ళని ప్రోత్సహించడం, సపోర్ట్గా నిలబడడం జరిగింది. మీరు గిట రైతన్నలకు సపోర్ట్గా ఉండి వాళ్ళ సహాయపడండి, వాళ్ళని ప్రోత్సహించండి. ఇంతవరకు బాగానే మీరు వచ్చి మాకు ఎంతో కొంత సహాయం చేశారు. మీ అండగా చూసి మేము కొంచెం సంతోషించినాం. మరి మాకు ఎప్పటికే నీరు వస్తుందని మేము ఉన్నాము. వస్తే అన్ని మన ప్రభుత్వం మాకు ఇంతవరకు ఎవరు ఇలాగ చెప్పేవారు లేదు. మేమంతా మీరు సహాయం చేశారు, బాగానే చెప్పారు, బాగానే మాకు గుర్తించారు. అలాగే ఇంకెవరైనా రైతులు, మన పక్కన ఉన్న రైతులు కూడా మీకు చూసి మీరు చెప్పే మాటలు విని మేము విన్నట్టుగా వాళ్ళు కూడా వింటే బాగుంటుంది. అలాగే మేము కూడా కష్టపడాలి, మా పిల్లలైనా సరే కష్టపడాలి. దున్నేటప్పుడు ఏ అలసిపోతున్నాను ఏమి దుక్కు అనేసి నేల బంగారం పండదు అంటారు. అంతే కదా, పార పని గొట్టు పని చేసేటప్పుడు ఇది ఎవరు చేస్తాడు, ఈ పని అంత నాటుగా ఉంది బరువుగా ఉందంటే మనకి వ్యవసాయం పండదు. పొలం నీట్గా గొట్లు బాగు చేసి నార పోసి నార ఉడుచుకుంటేనే బాగానే వరి పండుతుంది ఏదైనా. అలా కష్టపడాలి. కానీ దీనిలో భూమి అయితే ఉంది, కానీ దీనిలో ఎంత కష్టం ఉంది, కష్టపడకూడదు అనేసి అంటే మన భూమి పాడైపోద్ది, మనము పోతాం. అంతే కదా, భూమి లేని వాళ్ళు భూమి కావాలంటున్నారు, భూమి ఉన్న వాళ్ళు కష్టపడడం లేదు. చాలా చోట్ల అలా జరుగుతుంది, అలాగొంది పరిస్థితి. అందుకు కనుక ఎవరైనా మేము కానీ పిల్లలు కానీ ఆడలు కానీ మొగలు కానీ ఎవరైనా సరే, ఎవరికైనా ఎంతో 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 భగవంతుడు ప్లేస్ ఇచ్చేనే ఉన్నాడు భూమి, ల్యాండ్. కనుక అది ఎంత 20 సెంట్లైనా 10 సెంట్లైనా ఎంతైనా అక్కడ కష్టపడితే బాగా పంట వస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే వ్యవసాయం చేయండి, అందరికీ ఇలాగే అండగా ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, అప్పుడే అయిపోయింది అనుకోకండి. మన రైతన్నలతో చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇప్పుడు డోంట్ మిస్ అవ్వద్దు మీరు. పదండి. ఫ్రెండ్స్, ఇక మన ఎంటర్టైన్మెంట్ ఇక స్టార్ట్ అయిపోతుంది. ఆలస్యం ఎందుకు, మీరు గిట్ట చూడండి. ఇక మన రైతన్నలు ఎంటర్టైన్మెంట్ ఇరగా తీస్తారు. డ్యాన్స్ మోగాలే. పాట పెట్టనా?
ముగిసింది. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోరా? చేసుకోరుగా? చూసారా ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గిట్ట సబ్స్క్రైబ్ చేసిరు. మీరు గిట్ట ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలంటే సిసింద్రి నరేష్ యూనిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొడితే ఎట్లుండాలిగా దిమ్మ తిరిగిపోవాలి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. నెక్స్ట్ విలేజ్తో నెక్స్ట్ రైతన్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా బాయ్.